అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి 2025 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది, ఇంకా భోగి మంటలు ఏ సమయానికి వేసుకోవాలి, ఇంకా భోగి స్నానం ఎప్పుడు ఆచరించాలి, ఇంకా పిల్లలకు భోగి పండ్లు ఎప్పుడు పోయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. హిందువులు ఎంతో ముఖ్యంగా జరుపుకునే పర్వదినాల్లో భోగి పండుగ కూడా ఒకటండి. మన తెలుగు వారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగని అంటూ ఉంటాం కదండి. సంక్రాంతి పండుగ అంటే మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 పర్వదినాలు కలిసి మనం సంక్రాంతి పండుగగా అయితే పిలుస్తూ ఉంటాము. ఈ 4 పర్వదినాల్లో ముందుగా మనం భోగి పండుగనైతే నిర్వహించుకుంటామండి. భోగి పండుగ అంటే మనకి ముఖ్యంగా భోగి మంటలు వేసుకోవడం, ఇంకా ఈ రోజు తప్పకుండా భోగి స్నానం అయితే ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున చిన్న పిల్లలకు భోగి పండ్లు కూడా పోస్తూ ఉంటారు. అలాగే మనకి ఈ భోగి పండుగ తోటే ధనుర్మాసం అయితే పూర్తవుతుందండి. ఈ రోజున మనకి గోదాదేవి రంగనాథ స్వామి వారికి కళ్యాణం అంటే గోదాదేవి కళ్యాణం అయితే జరిపిస్తారు. ఈ రోజున ప్రతి వైష్ణవ దేవాలయంలోనూ గోదా కళ్యాణం అయితే జరుగుతుందండి. ఈ రోజున గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించిన చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంతటి విశేషతలతో కూడుకుని ఉన్నదే ఈ భోగి పండుగ. మరి మనకి 2025 సంవత్సరంలో ఈ భోగి పండుగ ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం 2025 జనవరి 13 సోమవారం రోజున మనకి ఈ భోగి పండుగ అయితే వచ్చిందండి. ఈ రోజు పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం అయితే ఉందండి. మనకి ఆరుద్ర నక్షత్రం ఈ రోజు ఉదయం 11 గంటల వరకు ఉందండి. తదుపరి మనకి పునర్వసు నక్షత్రం అయితే వస్తుంది. అయితే మనకి సోమవారంతో కలిసి ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ రోజు ఆరుద్రోత్సవం శివముక్కోటి అని పిలుస్తూ ఉంటారండి. ఈ రోజు ముఖ్యంగా శివారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంకా ఈ భోగి పండుగ రోజున ముఖ్యంగా మనం ఆచరించవలసింది భోగి స్నానం అండి. కాబట్టి మనం ఈ భోగి స్నానం ఈ రోజు ఏ సమయానికి ఆచరించాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం 6:38 లోపు భోగి స్నానం అయితే ఆచరించాలి. ఇంక ఈ రోజు భోగి మంటలు వేయవలసిన శుభ సమయం వచ్చేసి ఉదయం 5:02 నుండి 6:38 లోపు భోగి మంటలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ భోగి పండుగ రోజున లక్ష్మీ నారాయణులకి ఇంట్లో పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ పూజను ఉదయం 5:02 నుండి 7:30 లోపు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం 9:02 నుండి 10:30 లోపు మీరు ఇంట్లో పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. అలాగే ఈ భోగి పండుగ రోజున ముఖ్యంగా గోదాదేవికి అలాగే రంగనాథ స్వామి వారికి వివాహం అయితే జరిపిస్తూ ఉంటారండి. అయితే ఈ వివాహం ఎప్పుడు జరిపిస్తారు అని అంటే మధ్యాహ్నం 12:30 లోపు మనకి దేవాలయాల్లో వివాహం అయితే జరిపిస్తూ ఉంటారండి. ఈ వివాహాన్ని వీక్షిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అందుకని తప్పకుండా అందరూ కూడా గోదా కళ్యాణాన్ని వీక్షించండి. ఇంకా ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు తప్పకుండా భోగి పళ్ళు అయితే పోస్తూ ఉంటారండి. అయితే భోగి పండ్లు ఎందుకు పోస్తారు అనే విషయాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇంక ఈ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు ఏ సమయానికి పోయాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. చిన్నపిల్లలకు భోగి పండ్లను సూర్యాస్తమయం అయిన తరువాత అంటే సాయంత్రం 4:51 నుండి 7:50 లోపు మీరు చిన్నపిల్లలకు భోగి పండ్లు అయితే పోసుకోవచ్చండి. ఒకవేళ మీకు సాయంత్రం సమయంలో కుదరదండి మాకు అనుకునేవారు ఉదయం 9:01 నుండి 10:30 లోపు మీరు చిన్నపిల్లలకి భోగి పండ్లు అయితే పోసుకోవచ్చు. ఇంక ఈ రోజున ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహించుకోవడానికి ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 4:51 నుండి 7:05 లోపు మీరు ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుని ముత్తైదువులకి తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా ఈ భోగి పండుగతో మనకి ధనుర్మాసం కూడా ముగుస్తుందండి. అంతేనండి, చూసారు కదా 2025 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చిందనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.